శరీరానికి ఉపయోగపడే జ్ఞానము ఉంది, ఆత్మకు ఉపయోగపడే జ్ఞానము ఉంది. జ్ఞానం అంతా మంచిదే, చెడ్డ జ్ఞానం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మీరు వెంటనే నన్ను ప్రశ్న అడుగుతారు, ఏమనంటే ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడు? వెర్రితనముగా చేశాడు. చాలామంది క్రైస్తవ బోధకులు ఇందులో పప్పులో కాలేశారు. ఏం డౌట్ లేదు, వాళ్ళు తప్పులో కాలేశారు, చాలా మందిని తప్పుదారి పట్టించారు. ఎలా తప్పుదారి పట్టించారంటే, వాళ్ళు ఈ లోక జ్ఞానము అనగానే బడిలో చెప్పే విద్య అనుకున్నారు. బడిలో చెప్పే విద్య గురించి దేవుడు అక్కడ మాట్లాడలేదు. నేను చెప్తున్నా వినండి, బడిలో చెప్పే విద్య అనగా సైన్స్ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, కాస్మాలజీ కానివ్వండి, ఇంకా ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఇంకేవైతే మనం చదువుకుంటున్నామో స్కూల్లో, ఇవన్నీ ఎవరి విద్యలో తెలుసా? దేవుని విద్యలు. అలా అంటే న్యూటన్ అనే మహానుభావుడట చెట్టు కిందకి వెళ్ళి పడుకున్నాడంట. ఏ చెట్టు కిందకట? యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. అందరిలాగే పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. కాసేపటికి పండు వచ్చి మొహమే పడింది. పండు పడగానే ఆయనకి తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. పండు కిందకి ఎందుకు పడిందబ్బా, అక్కడ ఎందుకు ఆగిపోలేదు అని ఒక డౌట్ వచ్చిందంట. ఆ డౌట్ రాగానే పరిశోధన మొదలు పెట్టాడు. తెలిసిన వాస్తవం ఏంటంటే ఆకర్షణ శక్తి ఉంది అని గురుత్వాకర్షణ సూత్రాలు ప్రతిపాదించాడు. అక్కడ నుంచి ఆ సూత్రాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందడానికి, పునాదులు వేయడానికి స్టార్టింగ్ పాయింట్ అయింది ఆయన చేసినటువంటి విస్తృత పరిశోధనలు, ఆయన చెప్పినటువంటి సూత్రాలు. సైంటిఫిక్గా చాలా మంది ముందడుగు వేయడానికి దోహదపడింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? న్యూటన్స్ థియరీ ఏదైతే ఉందో, న్యూటన్స్ లా ఏదైతే ఉందో, దాట్ ఈస్ గాడ్స్ లా. ఇప్పుడు మిమ్మల్ని ఇంకా సూటిగా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఈ గురుత్వాకర్షణ శక్తి పెట్టింది ఎవరు? దేవుడు. నేను పైకి రాయి విసిరితే కింద పడిపోవాలి. ఎవరు పెట్టారు ఈ సిస్టమ్? దేవుడు. దేవుడు పెట్టిన దానిని మానవుడు కనిపెట్టాడు. మన పిల్లలు చదువుకునే చదువు అదే. ఇప్పుడు వృక్షశాస్త్రం ఉంది, వృక్షాలను అధ్యయనం చేస్తున్నారు, బోటనీ అంటారు. ఈ బోటనీ పాఠం ఎక్కడదండి చెప్పండి? మరి ఎవరి వల్ల వచ్చింది బోటనీ పాఠం? దేవుడే, నో డౌట్. ఎందుకు? చెట్టు పెట్టాడు, చెట్టుని చూసి నేను రాశా. చెట్టు ఉండబట్టే కదా రాశా. చెట్టే లేకపోతే రాస్తానా? చెట్లో టెక్నాలజీ ఉందో చూసి నేను రాశా. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుంది? దేవుడే తన జ్ఞానాన్ని భూమి మీద అవతరింపజేసినప్పుడు, దాని ద్వారా ఆయన పని చేసినప్పుడు, ఆ జ్ఞానాన్ని చూసి మనం కాపీ చేసి పుస్తకాలు రాసుకుని కనిపెట్టుకుని మన పేర్లు వేసుకున్నాం అంతే. ఇక్కడ న్యూటన్ థియరీ కానివ్వండి, థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రకృతిలోవి. ఈ ప్రకృతిని చూసి మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈ పాఠాలన్నిటికీ కారణం దేవుడు.